హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై స్టైల్ టిప్స్ విత్ భార్గవి. ఈరోజు రెసిపీ గుత్తి వంకాయ మసాలా కర్రీ. మీలో ఎంతమందికి గుత్తి వంకాయ అంటే ఇష్టం నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ గుత్తి వంకాయ మసాలా అనేది రైస్, చపాతీస్, పుల్కాస్ లాంటి వాటికి సూపర్గా ఉంటుంది. నాకైతే ఈ గుత్తి వంకాయతో ఎలా చేసినా కూడా చాలా ఇష్టం. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా నేను ఇక్కడ ఈ గుత్తి వంకాయ ప్రిపేర్ చేయడం కోసం నల్ల వంకాయల్ని తీసుకుంటున్నాను. ఈ నల్ల వంకాయల్ని శుభ్రంగా కడిగేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే 3 బాగా పండిన టమాటాలని కూడా తీసుకుంటున్నాను. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ముందుగా నేను ఇక్కడ 2 స్పూన్ల నువ్వులని వేసుకుంటున్నాను. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నువ్వులని దోరగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలాగే జీలకర్రని కూడా నేను ఇక్కడ వేయిస్తున్నాను. 1 స్పూన్ జీలకర్రని తీసుకొని వేయించుకోవాలి. జీలకర్రని వేయించడం అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి. జీలకర్ర కాస్త వేగిన తర్వాత దీన్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలాగే 2 స్పూన్ల పల్లీలని తీసుకుంటున్నాను. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇవి కాస్త చల్లారిన తర్వాత వీటిని ముందుగానే పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కాస్త గల్లుప్పుని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న వంకాయలని ఇలా తొడిమెలు తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. అందులో పుచ్చులు ఏవైనా ఉన్నాయో లేదో చూసుకొని చెక్ చేసుకొని ఇలా 4 భాగాలుగా కాట్లు పెట్టుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఇలాగే అన్నింటినీ కూడా వంకాయల్ని కట్ చేసుకొని ఇలా ఉప్పు నీళ్ళలో వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటోలోని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే ఆనియన్స్ని కూడా ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి. గిన్నె కాస్త వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేస్తున్నాను. ఆనియన్స్ని వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను. టమాటా ముక్కల్ని కూడా వేసి మరొక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. నేను ఇందులోనే చింతపండు రెక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 2-3 చింతపండు రెమ్మల్ని కూడా ఇందులోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోనే నేను ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తున్నాను. 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. అలాగే 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా ఇక్కడే యాడ్ చేస్తున్నాను. ధనియా పౌడర్ని కూడా వేసుకోవాలి. వీటిని వేసి మూత పెట్టేసుకొని ఇలా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. అవసరం అనిపిస్తే మధ్య మధ్యలో కాస్త వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 నుండి 3 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది. హీట్ అయిన తర్వాత మనం ముందుగానే ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్న వంకాయల్ని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అలా అయితేనే వంకాయలు లోపల నుండి బాగా కుక్ అయిపోతాయి. ఇలా వంకాయల్ని అటు ఇటు తిప్పుతూ 4 వైపులా మంచిగా కుక్ అయ్యే విధంగా చూసుకోవాలి. మనకు వంకాయలు కుక్ అయ్యావో లేదా ఎలా తెలుస్తుందంటే ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వగానే ఇలా వంకాయలు అనేవి ఇలా ఓపెన్ అయిపోతూ ఉంటాయి. వాటి మీద ఇలా స్కిన్ కూడా సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా గంటతో నొక్కి చూస్తే కూడా మనకు తెలిసిపోతుంది. ఇలా వంకాయలు వేగడానికి సుమారుగా మనకు 7-8 నిమిషాల వరకు టైం పడుతుంది. నిదానంగా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇలా వేరే గిన్నెలోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఈ గ్రేవీని మరగబెట్టుకోవాలి. అవసరం అనిపిస్తే ఒకసారి మనం టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ ఏదైనా సరిపోయిందా లేదో చెక్ చేసుకొని
యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని మరిగించుకోవాలి. మధ్య మధ్యలో గడ్డతో బాగా కలుపుతూ ఈ గ్రేవీ చిక్కపడేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలి. సుమారుగా 5-6 నిమిషాలకి నాకు ఇక్కడ గ్రేవీ అనేది దగ్గర పడింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయల్ని యాడ్ చేస్తున్నాను. వంకాయల్ని వేసి మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా సుమారుగా 3-4 నిమిషాలకి నాకు ఇక్కడ ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంది. ఇందులో కొత్తిమీరని వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎంతో టేస్టీ అయిన మన గుత్తి వంకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.